శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణ వేడుకలు ఘనంగా జరుగుతుంది. ఈ వివాహ వేడుక కోసం సీతమ్మకు బంగారు పట్టు చీర తయారు చేశాడు హరిప్రసాద్ అనే చేనేత కళాకారుడు. చీర వేయడానికి 10 రోజుల పాటు శ్రమించి చీర కొంగులో భద్రాద్రి ఆలయ మూల విరాట్ దేవతామూర్తులు వచ్చే విధంగా వేశాడు. చీర కింది బార్డర్లో శంకుచక్ర నామాలు, హనుమంతుడు, గరుత్మంతుడు వచ్చే విధంగా పొందుపరిచి వేశాడు. అంతేకాకుండా చీర మొత్తం శ్రీరామ రామ రమేతి రామ రమే మనోరమే సహస్రనామ తాతుల్యం రామనామ పరాననే అనే శ్లోకం 51 సార్లు వచ్చే విధంగా నేశాడు. చీరలో 1 గ్రామ్ గోల్డ్ జరీ పట్టు దారం ఉపయోగించి 7 గజాల చీర 800 గ్రాములు ఉండే విధంగా నేసినట్లు హరిప్రసాద్ తెలిపాడు. ఈ అరుదైన చీరలను ప్రభుత్వం కొనుగోలు చేసి దేవాదాయ శాఖకు అందించాలని, తమ చేనేత కళను ప్రోత్సహించాలని, ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణానికి తమ సిరిసిల్ల నేతన్నకు పట్టు వస్త్రాలు నేసే అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కోరుకుంటున్నారు.